ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు లెక్క. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ ఇట్లా అనమాట. సైకో సాడిస్ట్ ప్లెజర్ ఏందో అవి వీటికేమో పైన మన ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నాడు. ఆయనే శాపనార్థాలు ఎన్ని పెట్టినా నన్ను ఎన్ని అంటే ఇప్పుడు ఇట్లా ఈ తల్లి శాపనార్థం పెడితే ఈ స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య లెక్క ఇక రేవంత్ రెడ్డి గారికి ఇట్లా అనిపిస్తుంది అనమాట. ఇట్లా ఫీల్ అయిపోతా ఉంటాడు, ఇక ఆనందం పొందుతా ఉంటాడు, పైశాచిక ఆనందం శాపనార్థాలు పెడితే. ఎందుకు నిన్ను ఎన్నుకున్నది ఆనాడే చెప్పిండ్రు, మేమంతా గొర్రెలేం తెలుసా. కాంగ్రెస్ వస్తే ఆగమైపోతుంది అంటే మేము నమ్మలే, నువ్వు వస్తే మొత్తం మునిగిపోతుంది అంటే మేము నమ్మలే. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కంటే హీనంగా తెలంగాణ చేస్తా ఉన్నారు కదా. బాగుంది కదా అనిపిస్తుంది. ముఖంలో ఎంత చిక్కగా ఎంత మంచిగా కనిపిస్తున్నాడు చూడు. మనం ఎవరిని ఎన్నుకున్నాం ఒక్కసారి ఆలోచించదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా మీ శాపనార్థాలు నాకు సంతోషాన్ని ఇస్తాయి, మీరు మీ బాధను చూసి నేను నవ్వుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇక ఎవరికి అంటగట్టాలో అలా కంటగట్టినామన్నా. ఇక మనది ఏంటంటే ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు లెక్క. గుద్దినాం కదా, ఇప్పుడు మనం గుద్దించుకోవాలి తప్పదిగా. ఇక మనల్ని ఉంగబెట్టి గుద్దుతారు, మన ఇల్లులు కూల్చి గుద్దుతారు, మన కంట్ల మన్ను కొట్టి గుద్దుతారు, విగ్రహాలు స్థాపించి మన ఇల్లులు కూల్చున్న వాళ్ళని రోడ్డు మీద వేసి గుద్దుతారు, కత్తికి తేనె పూసి కూడా పొడుస్తారు.